నమస్కారం జయసుధ గారు. నమస్కారం రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఎవడు ఇంత మంచి సక్సెస్ అయింది, కంగ్రాట్స్. అంటే కంగ్రాట్స్ కన్నా ముందు థ్యాంక్స్ చెప్పాలి. మాకు పండగ కన్నా 2 రోజుల ముందే ఎవరితో ఒక పండుగను క్రియేట్ చేస్తారు మీరు. సో జయసుధ గారు, దిల్ రాజు గారి సినిమాలో జయసుధ గారు కాంబినేషన్ అంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అని. బొమ్మరిల్లు కానివ్వండి, ఏ సినిమా చూసుకున్నా, కొత్త బంగారు లోకం, తర్వాత పరుగు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అండ్ ఇప్పుడు ఎవడు, మళ్ళీ ఇట్స్ రిటర్న్ అనమాట. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మీరు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో వచ్చారు, అప్పుడు ఇలాగే పండుగను తీసుకొచ్చారు, మళ్ళీ ఇయర్ ఎవడు. సో ఎలా ఉంది సార్, అంటే ఈ సినిమా రెస్పాన్స్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? డే 1 మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాకండి. అంటే ఈ సినిమా నాకు ఇప్పటివరకు మేము బ్యానర్లో అన్ని ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ ఈ సినిమాలే చేసాము. ఇప్పుడు జయసుధ గారు అంతకుముందు మా బ్యానర్లో చేసిన ఫ్యామిలీ ఫిలిమ్సే. ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం నిజంగా మా బ్యానర్లో ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు సూపర్ హిట్స్ చేయలే. అంటే ఎప్పుడు ఒక బ్రాండ్ ఉండేది మాకు. సో ఇది కమర్షియల్ సినిమా అని ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఒక తెలియని ఒక హ్యాపీనెస్ ఉంది. అంటే కమర్షియల్ అంటే కూడా ఒక రెగ్యులర్ సినిమాగా కాకుండా ఒక కొత్తదనం ట్రై చేసాము. ఆ కొత్తదనంని ఒక కమర్షియల్ యాంగిల్లో చెప్పడము. సో ఆడియన్స్ డే 1 మార్నింగ్ షో నుంచే ఆ సూపర్ హిట్ టాక్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ అంటే ఈ జయసుధ గారి గురించి ఎస్పెషల్లీ మా బ్యానర్లో అంతకుముందు బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు, ఏ సినిమాలు చూసినా అద్భుతమైన సినిమాలే. ఇది కమర్షియల్ సినిమాలో కూడా ఈరోజు జయసుధ గారిది ఒక అద్భుతమైన క్యారెక్టర్ కావడం, ఫ్యామిలీ ఆడియన్స్, ఆ హీరో అండ్ మదర్ సన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీకి అది చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దాని గురించి ఇలా జయసుధ గారితో నేను ప్రోగ్రామ్ చేయాలని వచ్చాను. ఓకే. అండ్ అవును, నిజంగానే అంటే ఇంత కమర్షియల్ సినిమాలో కూడా ఇలా రివెంజ్ డ్రామా ఇలాంటి సినిమాల్లో కూడా ఒక మదర్ సన్ సెంటిమెంట్ అనేటప్పటికీ ఫ్యామిలీస్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. సో ఈ సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఇప్పుడు ఫస్ట్ దిల్ రాజు గారు సినిమాల్లో జయసుధ అంటున్నారు కాబట్టి మన ప్రోగ్రామ్ అలా స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి ద మదర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. అన్నిట్లలో మదరే మీరు. ఆ రిలేషన్షిప్ చాలా మంచిది. ఈవెన్ బొమ్మరిల్లో తీసుకుంటే కూడా, బొమ్మరిల్లో తిట్టేస్తాను అని ఒక డైలాగ్కి థియేటర్ అంతా అలా డెడ్ సైలెంట్ అయిపోతుంది క్లైమాక్స్లో. అలా నెక్స్ట్ కొత్త బంగారు లోకం, దాని తర్వాత పరుగు సినిమా, సీతమ్మ వాకిట్ ద హోల్ మూవీ ఫ్యామిలీ. ఇది ఈవెన్ ఒక్క సీన్ మహేష్ బాబుతో ఒక బ్రహ్మాండమైన సీన్ ఉంటుంది, మహేష్ని తిట్టే సీన్. సో ప్రతి సినిమాలో ఏదో ఒక ఆ కనెక్షన్ అంటే అందుకనే మోస్ట్ ఆఫ్ ది యంగర్ జనరేషన్, అంటే ఇప్పుడు నేను 2 generations, నాకు ఆల్మోస్ట్ 40 years అయిపోయింది ఫిలిం కెరియర్. బట్ ఇప్పుడున్న జనరేషన్ కూడా కనెక్ట్ అవుతున్నారంటే దానికి కారణం బొమ్మరిళ్ళు నుంచి, పరుగు నుంచి, కొత్త బంగారు లోకం నుంచి అలా త్రూఅవుట్ నేను వాళ్ళ మదర్ అని డిసైడ్ చేసేసుకున్నారు, అంటే సినిమా మదర్గా. అట్లా ఈ సినిమాలో ఎవడులో కూడా సేమ్ ఆ ఇంపాక్ట్ అలాగే ఉంది. చాలామంది ఎవడు అనేసరికి ఏదో క్యారెక్టరు, ఈ ఫ్యామిలీ డ్రామా ఉంటుందా అన్నది చాలా వరకు తెలియదు. బట్ ఇట్స్ అ మదర్ అండ్ సన్ స్టోరీ. ఎస్. సో అందరూ చాలామంది, కొంతమంది ఎక్కడో రివ్యూస్ చదివేసి అనుకుంటారు కథ ఇదేం కాదు. రివ్యూకి కథకి థియేటర్కి వచ్చేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఈ స్టోరీకి అసలు మూలమే ఆ క్యారెక్టర్. సో అందువల్ల అక్కడి నుంచి వచ్చిన ఒక మదర్ పోరాటం. షీ వాంట్స్ టు ప్రూవ్ సంథింగ్ టు ద విలన్. ఏంటి నీ పొగరు? నా కొడుకు వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మీరు చెప్పండి, అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు దాకా వచ్చినాయని కంప్లీట్ ఫ్యామిలీ సినిమాలు ఈ బ్యానర్లో. అండ్ ఇలాంటి ఒక మాస్ సినిమా సెలెక్ట్ చేసినప్పుడు వంశీ గారు ఎలాంటి ఎలిమెంట్స్ చెప్పి ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించారు? 2011 అండి. 2011లో నాకు ఒక 45 minutes కథ చెప్పాడు. చెప్పినప్పుడే నా సీట్లో నుంచి లేచి నేను వంశీని హగ్ చేసుకొని, దిస్ ఎ బ్లాక్ బస్టర్ ఫిలిం రా ఇది. అండ్ ఈ థాట్ నీకు రావడమే, ఆ కొత్తదనంగా అయిన ఒక కమర్షియల్ థాట్ నీకు రావడమే ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది. బీ పేషెన్స్. ఇప్పుడు 45 minutes చేయడం వేరు, దాన్ని 2.5-3 గంటల సినిమా చేయడం వేరు. సో ఆ 3 గంటలకు స్ప్రెడ్ చేసేటప్పుడు తప్పు జరగకూడదు. చాలా కథలలో ఏమవుద్దంటే చిన్నగా ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటాయి, అది స్ప్రెడ్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్లు కరెక్ట్గా లేకుంటే సినిమా లూజ్ అయిపోద్ది. సో దానికి అంత గట్టిగా పట్టుకొని జాగ్రత్త చేసుకుంటూ వచ్చాం. సో అందుకే ఇంత పెద్ద సక్సెస్ అయింది. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు.
జయసుధ గారు, మీరు ఆల్రెడీ చిరంజీవి గారితో చేశారు ఇంతకు ముందు, ఇప్పుడు చరణ్తో చేశారు, అలాగే కమల్ హాసన్ గారితో చేశారు, శృతి హాసన్ గారితో చేశారు. సో ఎలా ఉంది అంటే వాళ్ళకి వీళ్ళకి మీరు చూసిన వేరియేషన్స్ ఏంటి? అంటే చిరంజీవి గారు పిక్చర్స్ యాక్ట్ చేశాను. దాని తర్వాత చిరంజీవి గారు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఎప్పుడో ఫంక్షన్స్ అది కలుసుకోవడం ఉంటుంది. కానీ చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ మేము ఏం పిక్చర్స్ ఆల్మోస్ట్ 15-20 years ఇన్ లాస్ట్లో రిక్షావాడ పిక్చర్ యాక్ట్ చేసాం. చరణ్తో చేసినప్పుడు చరణ్ని చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి తను కొత్తగా అనిపించలేదు. బట్ నేను పర్టికులర్గా వాళ్ళ నాన్నగారితో షూటింగ్ చేస్తాను. వాళ్ళ నాన్న సెట్లో మేము ఆల్వేస్ అబ్జర్వ్ చూస్తాం, చాలా కీన్గా చూస్తూ ఉన్నాను. వాళ్ళ నాన్నగారు యాక్ట్ చేయడం, ఈ అబ్బాయి చేయడం, చరణ్ చేయడం అనేది. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఇంటెలిజెంట్ అండి వాళ్ళు. బట్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ చరణ్ ఆల్సో, బికాస్ వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టాలి, ప్లస్ తనకు ఓన్ ఒక ఐడెంటిటీ అనేది తను క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ చిరంజీవి గారిని ఇమిటేట్ చేయడం, దట్ ఈస్ ద బెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ హిమ్. సో హీస్ గాట్ హిస్ ఓన్ స్టైల్. ఆ స్టైల్తో చాలా కష్టం అండి ఫర్ దెమ్ టు సస్టైన్. ఎంత కష్టం అని అనుకుంటాం, దే ఆర్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్స్. చాలా టఫ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి కంటే మంచి పేరు తీసుకోవడం అన్నది మేబీ ఇల్ టేక్ సమ్ టైమ్. బట్ ఆయనలాగా పేరు రావాల్సిన అవసరం, డిఫరెంట్ వేలో తనకు కూడా తను మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. మంచి తనకను ఫ్యాన్స్ ఉన్నారు. ఐ అప్రిషియేట్ హిమ్, ఎందుకంటే ఒక టోటల్ డిఫరెంట్ స్టైల్ అండ్ ఐ లైక్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ స్టైల్ అండి. ఎవడయ్యి ఉంటాడ్రా? ఎవడు? చాలా ఏళ్ళ నుంచి నాకు చరణ్ తెలిసినట్టే. మేము ఎక్కడ అసలు మాకు కోస్టారు, నేను మదరు, తను సన్ను అట్లా యాక్ట్ చేసినా అట్లా అనిపించలేదు. ఇది ఇంట్లోనే ఉన్నట్టు ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లాగా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. ఏంటి? రేపు నీకు పెళ్ళాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్నా, తన్నా? నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తో లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. శృతి గురించి చెప్పండి. శృతి యా అంటే చాలా రోజులు నేను కమల్ హాసన్ గారు చాలా సినిమాలు యాక్ట్ చేసాం. తెలుగులో ఒక 2 సినిమాలు చేసాం, కానీ మేము మలయాళంలో ఒక 6, తమిళ్లో ఒక 6 చాలా సినిమాలు చేశాను కమల్తో. అంటే వీ గ్రూ అప్ టుగెదర్ యాజ్ అన్ గ్రేట్ యాక్టర్. అండ్ శృతి చూసినప్పుడు వాళ్ళ అమ్మాయి ఎక్కువ గుర్తుకొస్తుంది కమల్ హాసన్ కంటే నాకు. సో ఐఎమ్ హ్యాపీ అమ్మాయి పెద్ద సక్సెస్ అయిందన్నది నాకు నిజంగా. మై కో స్టార్ వాళ్ళ డాటర్. ఎందుకంటే ఫర్ అ హీరో కష్టమే, కానీ పర్వాలేదు. ఇట్స్ హీరోస్కి ఎప్పుడు ఈజీ, ఫర్ అ హీరోయిన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఆ విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మాయి హిందీలోనూ పీపుల్ అప్రిషియేటర్ అండ్ తెలుగులోనూ సక్సెస్ అయింది. షీఈస్ వెరీ స్వీట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పెంపు, నీ చూపే తాకిందంటే పువ్వుల్లోన టెంపర్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 watts క్యాండిల్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. చరణ్ డాన్సుల గురించి చెప్పండి. ఓ ఈజ్ గ్రేట్. ఎస్, అక్కడే దే హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. వాళ్ళ నాన్నకంటే మంచి డాన్సర్ అని ముందు పేరు తెచ్చుకోవాలి అన్నిటికన్నా. సో ఐ థింక్ డెఫినెట్గా చిరంజీవి గారు ఏమనుకోకపోతే చరణ్ అంటే జనరేషన్ మార్పు వస్తుంది కదా. అప్పుడున్న మూమెంట్స్కి అప్పుడున్న దీనికి దే ఆర్ మోర్ కేర్ఫుల్. ఇప్పుడున్న వాళ్ళు. అప్పుడు మనం ఏంటంటే డాన్సే బాగా చేయాలి అనుకునేవాళ్ళం. ఇప్పుడు నాట్ ఓన్లీ డాన్స్ చేస్తే ఆ అమ్మాయిల కంటే హీరోయిన్ల కంటే హీరోలు అందం కనిపించాలి, అదొక పెద్ద ప్రాబ్లం. డాన్స్ ప్లస్ దే హ్యావ్ టు లుక్ గుడ్ కదా. లేకపోతే ఇప్పుడున్న అమ్మాయిలకి ఎట్ట నచ్చుతుంది? హీరోలు అందంగా ఉండాలి. సో అది కూడా ఇంపార్టెంట్. సో సాంగ్స్ చేస్తూ డాన్స్ అన్నీ ప్రతిదీ ద లుక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్లస్. తన ఫస్ట్ సినిమా నుంచి చరణ్ని చూడడానికి
కంపేర్ చేసుకుంటే ఎవ్రీ మూవీ ఈజ్ ఇంప్రూవింగ్. అదే మీ కొడుకు ఎయిమ్ కోసం మీరు చేస్తారు ఈ సినిమాలో, సో దట్ ఈస్ ఆసమ్ అసలు. అవును, అంటే ఇదేంటంటే ఇది జనరల్గా ఏంటంటే అన్ని సినిమాల్లో ఫ్యామిలీ ఓరియంటెడ్, మన ఇంతకుముందు ఇలా చెప్పినట్టు బొమ్మరిల్లు కానీ అన్నీ అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వచ్చి కొంచెం డాక్టర్ అయినా కూడా ఒక మాస్ ఇది, అంటే మాస్లోంచే మీకు ఆ విజిల్స్ అని క్లాప్స్ రావడం అన్నది వాళ్ళ గుండెని తాకినప్పుడే ఈ డైలాగ్స్ అలాంటి రెస్పాన్స్ వస్తుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మాస్ మదర్ సెంటిమెంట్ కలిగిన ఒక క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అది దిల్ రాజు గారి సినిమా నుంచి మళ్ళీ రావడం. సో ఆల్ మదర్ సెంటిమెంట్ అన్నది ఆయన సినిమాలో వచ్చి ఈ సినిమాలో కూడా ఇట్స్ డిఫరెంట్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఇంకా మాస్ క్యారెక్టర్ కూడా నేను చేయొచ్చు. దీంట్లో ప్రూవ్ అయిపోయింది. ఏంటి నీ పొగరు? నా కొడుకు వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తా.